వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీలో రైతుల సమస్యలపై గలమెత్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అతివృష్టి అనావృష్టితో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. తక్కువ నీటితో పండ్ల తోటలు సాగు చేస్తున్నారని తెలిపారు. రైతులకు 10 ఎకరాల వరకు సబ్సిడీ కింద బిందు సేద్య పరికరాలు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు సడలిస్తే ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని వివరించారు. చిత్తూరు నగరంలోని శ్రీ పొన్నియమ్మ గ్రామదేవత మహాకుంభాభిషేక మహోత్సవం మార్చి 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శ్రీ షిరిడి విశ్వ సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ తరపున 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠకు ట్రస్ట్ చైర్పర్సన్ సికే లావణ్య ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవానికి తప్పక పాల్గొనాలని ఆమె కోరారు. ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన 50 కుటుంబాలకు రహదారి లేకుండా కొందరు నాయకులు ముళ్ల కంపలను అడ్డువేశారని బాధితులు పేర్కొన్నారు. తహసీల్దార్ నటరాజుకు నిమ్మలకుంట గ్రామ ప్రజలు వినతి పత్రం అందజేశారు. ముళ్ల కంపలను తొలగించి తమ ఇళ్లకు రహదారి సౌకర్యం కల్పించాలని బాధితులు కోరారు. అరబిందో కంపెనీ వ్యాపారాల్లో జరిగిన అవకతవకలపై ఏపీలో సిఐడి విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డిని సిఐడి అధికారులు సుమారు 3 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, నేను ఎప్పుడూ అరబిందో కంపెనీ వ్యాపారాల్లో జోక్యం చేసుకోలేదు. కేవీ రావుతో ఉన్న సంబంధం గురించి సిఐడి అధికారులు ప్రశ్నించగా ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాను అని మీడియాకు తెలిపారు. జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ కి జీతాలు పెంచాలని సిఐటియు నగర కో కన్వీనర్ పల్లివేల వీరబాబు పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్స్ కు జీతాలు పెంచాలని సిఐటియు శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్లకు వినతి పత్రాలు సమర్పించారు. నిడదవోలు రైల్వే జంక్షన్ ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. ప్రత్యేక రైలులో ఆయన నిడదవోలు రైల్వే స్టేషన్ లోని 3వ ప్లాట్ఫారానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అమృత పథకంలో భాగంగా జరుగుతున్న రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఆయన వెంట పలువురు రైల్వే అధికారులు ఉన్నారు. టీడీపీ కూటమిపై ప్రజల్లో భ్రమలు తొలగిపోతున్నాయని, భవిష్యత్తు వైసీపీదేనని చీరాల నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ పేర్కొన్నారు. క్లాక్ టవర్ సెంటర్ లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి కేక్ కట్ చేసి జగన్ కు జిందాబాద్లు కొట్టారు. తాను ఇక ప్రజల మధ్య ఉంటానని వెంకటేష్ తెలిపారు. ఎట్టకేలకు మరమ్మతు పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. చల్లపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో పలు చోట్ల గోతులు పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆర్టీసీ అధికారులు ఉదయాన్నే సిబ్బందిచే మరమ్మతు పనులను చేయిస్తున్నారు. గత కొన్నేళ్లుగా గుంతలమయంగా ఉన్న బస్టాండ్లోకి వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కోగా ప్రస్తుతం ప్రయాణికుల కష్టాలు తొలగనున్నాయి. పిఠాపురంలో జరిగే సభను జనసైనికులందరూ భారీగా విజయవంతం చేయాలని గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమల స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి ఆవరణలో ఆవిర్భావ దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. జన సైనికులు సభకు తరలి వెళ్లేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. వైసీపీ 14 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖ దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి ఆదేశాల మేరకు 35వ వార్డులో కనకారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. పేదలకు సాయం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.